ప్రసాద్ రెడ్డి గారి లాగా వాక్యం ఎవరైనా చెప్పగలుగుతారా, వివరించగలుగుతారా, డిబేట్ చేయగలుగుతారా? ఆయనకున్న టాలెంట్ చాలా గొప్పది. ఆయన రోషం కలిగి పెద్ద 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 భక్తులతో ఆయన వాదోపవాదాలు చేసి యేసే క్రీస్తుని నిరూపిస్తున్నాడు. మరి ఆ టాలెంట్ ఈయనకు లేదే, ఆ వరం ఈయనకుందా? ప్రసాద్ రెడ్డి గారు మంచి దైవజనుడు, మంచి సేవకుడు, ఎవరైనా ఒప్పించగల శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన వాడు ఆయన. ఎదుటి వారు ఎంత లేచిన వారైనా కూడా వారిని నోటి మాటతోనే ఆపగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి వాక్చాతుర్యం, వాక్శక్తి కలిగిన వాడు. ఆయన సేవ ఏం చేసుకుంటున్నాడు, నీకెందుకు ఆయన విషయం, అది అవసరమా? నాకు ప్రసాద్ రెడ్డి గారిదే తప్పనిపించింది. ఎందుకు తప్పనిపించిందంటే, అమ్మదేజ గారు తనకు దేవుడు ఏ రీతిగా బయలుపరిస్తే ఆ రీతిగా సేవ చేస్తాడు. నువ్వెవరి వాక్యం చెప్పి వాక్యానుసారంగా విశ్వాసం ప్రకారంగా భక్తి చేయాలని చెప్పడానికి ఇక అధికారం ఎవరిచ్చారు? అందరూ నాలాగానే ఉండాలంటే ఎట్లా అవుతుంది? అలా అనవచ్చా? శరీరానుసారమైనటువంటి పద్ధతులతో పోగడతో మాట్లాడుతున్నాడు తప్ప ఆత్మానుసారంగా వివేచించలేకపోయాడు అనిపించింది నాకు. ఆయన మీద పడి సావడం ఏంటి, ఆయన పట్టుకొని ఏడి సావడం ఏంటి? దేవుడు ఎవరికి ఎట్టిస్తాడో, కొందరికి ఒక్కొక్క రకమైనటువంటి కృపావరం దేవుడు ఇచ్చేవాడు.